అనగనగా ఒక అడవిలో అనేక రకమైన జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ జంతువులు అన్నిట్లో ఒక కోతి కూడా ఉండేది. ఒకరోజు ఈ జంతువులన్నీ కలిసి అడవిరాజును ఎన్నుకునేందుకు ఒక చోట సమావేశం అవుతాయి. జంతువులన్నీ కలిసి కోతిని డ్యాన్స్ చేయమని అడుగుతాయి. కోతి గంతులు వేసి డ్యాన్స్ చేసి పాటలు పాడి అందరినీ ఆనందపరుస్తుంది. కోతి చేసిన డ్యాన్సు జంతువులన్నిటికీ బాగా నచ్చుతుంది. మిగతా జంతువులు కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెడతాయి. దీంతో అక్కడ ఉన్న అన్ని జంతువులు కలిసి అడవికి రాజుగా ఆ కోతిని ఎంచుకుని ఒక కిరీటాన్ని పెడతాయి. అయితే అక్కడ ఉన్న నక్కకు అది నచ్చలేదు. ఎంతో కోపంతో నక్క కోతి మంచి రాజు కాదని నిరూపించాలని అనుకుంటుంది. ఒకరోజు నక్క అడవిలో నడుస్తూ ఉంటుంది. ఆ నక్కకు ఒక ఉచ్చు కనబడుతుంది. ఆ ఉచ్చుపై కొంత ఆహారం ఉంటుంది. ఆ ఆహారాన్ని నక్క చూస్తుంది. దాంతో ఆ నక్కకు ఒక ఆలోచన వస్తుంది. పరుగున కోతి దగ్గరకు వెళ్తుంది. కోతిరాజా, నీకు ఒక నిధిని చూపిస్తాను. నేను అస్సలు ముట్టుకోలేదు, ఎందుకంటే మహారాజు కదా అని మీకే చెబుతున్నాను. దాంతో ఆ కోతి ఆశగా నక్క వెనకాతల వెళ్తుంది. ఆహారాన్ని చూసి ఆ కోతి చాలా సంతోషంగా దాన్ని తినేందుకు ముందుకు దూకుతుంది. దాంతో కోతి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. అది చూసి నక్క బాగా నవ్వుకుంటుంది. నక్క కోతితో ఇలా అంటుంది, నువ్వెప్పటికీ మా రాజువు కాలేవు. రాజైన వాడు ముందు తనని తాను రక్షించుకోవాలి, అంతేకాదు మిగతా జంతువుల్ని కూడా కాపాడాలి. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతే మమ్మల్ని ఎలా రక్షిస్తావు అని అంటుంది. వెంటనే నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవిలో ఉన్న జంతువులతో జరిగిన విషయాన్ని చెబుతుంది. అప్పుడు జంతువులన్నీ ఒకసారిగా ఆలోచనలో పడతాయి. నిజమైన రాజు అందరినీ ఆనందపరచడమే కాదు, నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉండాలని నిర్ణయానికి వస్తాయి. దాంతో సింహాన్ని రాజుగా ప్రకటిస్తాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి నాయకుడికి కావలసిన లక్షణం తనతో పాటుగా తన ప్రజలకు కూడా ఎటువంటి ఆపదలు రాకుండా చూసుకోవడం అని అర్థం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.